సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. గుడ్ ఈవినింగ్ రేవంత్. గుడ్ ఈవినింగ్ సార్. మనము 2020 కోవిడ్ తర్వాత మన ఇండియన్ క్యాపిటల్ మార్కెట్స్లో, స్టాక్ మార్కెట్స్లో ఒక పెద్ద ఫ్లో చూసాం. ఇప్పుడు డిమాట్ అకౌంట్స్ తీసుకుంటే 2020కి ముందు వరకు మొత్తం మీద ఒక 2 కోట్ల డిమాట్ అకౌంట్లు ఉంటే అందులో యాక్టివ్వి లెస్ దాన్ 1 crore ఉన్నాయి. అండ్ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్స్ తీసుకుంటే లెస్ దాన్ 1 crore ఉన్నారు. కానీ ఈ 1 crore ఇన్వెస్టర్స్ ఒక 2 crore డిమాట్ అకౌంట్స్ రావడానికి పట్టిన టైం 25 సంవత్సరాలు. అదే 2020 తర్వాత, కోవిడ్ తర్వాత 2025 జనవరి వరకు తీసుకుంటే అంటే 5 years ఎగ్జాక్ట్లీ. ఆ 5 yearsలో 2 crores డిమాట్ అకౌంట్స్ have run up to 20 crores 10 times. అండ్ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్స్ have become more than 4.5 to 5 crores. అంటే 4 times పెరిగింది. డిమాట్ అకౌంట్స్ ఆల్మోస్ట్ 2 crores to 20 times, 20 crores అంటే 10 times పెరిగిపోయింది. ఎక్స్పోనెన్షియల్ ఫ్లో ఇది మార్కెట్లోకి. దీనికల్ల కారణాలు చాలా చూసాం మనం. అంటే అందరికీ మార్కెట్లు పెరుగుతుంటాయి, డబ్బులు ఊరకే రావని చెప్తుంటే ఒక ఆయన ఇక్కడ ఊరకే వస్తాయని ఫీల్ అయిపోతున్నారు. మార్కెట్లు పడతాయని కనీస పరిజ్ఞానం కూడా లేదు, ఒక సైకిల్ చూడలేదు. అది ఎంతవరకు వెళ్ళిపోయిందంటే ఇప్పుడు ఐపీఓస్ ఉంటాయి కదా. నాకు ఒక ఛానల్ స్పీకర్ చెప్తున్నాడు, ఒక యూట్యూబర్, మా యూట్యూబ్లో మేము వేసే ఐపీఓస్ చూసి కింద కామెంట్స్ ఎలా వస్తున్నాయంటే, నాకు ఐపీఓస్లో బై చేయడము, రాగానే అమ్మడము, దాని డబ్బులు తీసుకోవడము, ఇది నా కెరియర్, ఇది కెరియర్. అలా వచ్చే డబ్బులతో నేను వాడుకుంటాను, ఆ డబ్బులతో నేను చేసుకున్నా కెరియర్ లాగా ఫీల్ అయిపోతున్న జనాలు. అంటే డబ్బులు పెడితే వచ్చేస్తాయి అంటే ఆ రేంజ్కి వెళ్ళిపోయింది. అంటే ఇది ఎంతలా మిస్గైడ్ చేస్తుంది ఈ పరిణామం, ఈ ఫ్లో అనేది మనం అర్థం చేసుకోవచ్చు. మనం లాస్ట్ టైం కూడా డిస్కస్ చేసాం, ఇంత ఎప్పుడు ఆగుద్ది ఏంటి అనేది. ఎగ్జాక్ట్లీ ఆ బ్రేక్ పడింది మార్కెట్కి. ఇప్పుడు పడిన తర్వాత ఇప్పుడు మనం ఒక రీసెంట్ డేటా చూసాం. నెంబర్ ఆఫ్ ఎస్ఐపీస్ క్యాన్సిల్ అవుతున్నాయి, నెంబర్ ఆఫ్ ఎస్ఐపీస్ ఫ్లోస్ తగ్గుతున్నాయి. సర్ప్రైజింగ్లీ ద డేటా ఇస్ నెగటివ్. నెంబర్ ఆఫ్ రిజిస్టర్డ్ ఎస్ఐపీస్ కంటే క్యాన్సిల్స్ ఎక్కువ ఉన్నాయి. సో ఆ డేటా నెగటివ్కి వెళ్ళిపోయే పరిస్థితికి వచ్చింది. అయితే ఇదంతా ఎవరు చేస్తున్నారు, ఏ కైండ్ ఆఫ్ ఇన్వెస్టర్ చేస్తున్నారు అని చూస్తే మెజారిటీ ఇస్ డిఐవై, డూ ఇట్ యువర్ సెల్ఫ్, డైరెక్ట్ ఇన్వెస్టర్స్, ఫిన్టెక్ ప్లాట్ఫామ్ చేసేవాళ్ళు. మరి వీళ్ళందరూ ఎలా చేస్తుంటే, వాట్ అబౌట్ ది ఇన్వెస్టర్స్ ఇన్వెస్టింగ్ త్రూ అడ్వైజర్, వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుంది, అసలు డిఫరెన్స్ ఏంటి ఒకసారి చెప్పండి. ఎస్ సార్. సో బేసిక్గా మన వాళ్ళందరూ బేసిక్గా ప్రతి మనిషికి డోపమిన్ లెవెల్ అనేది ఒకటి ఉంటుంది. అవును, అది కొద్దిగా ఎక్కువగానే ఉంటుంది. అవును, ప్రతి ఒక్కరికి. ఎక్కడైతే ఎగ్జైట్మెంట్ ఉంటుందో, ఎక్కడైతే యాంగ్జైటీ ఉంటుందో, దాని వెనకాల పరిగెట్టడం అనేది ప్రతి మనిషికి సహజంగా ఉండేటువంటి ఒక గుణం. కరెక్ట్. రీసెంట్ గా ఎక్కడ పెట్టిన డబ్బులు వస్తున్నాయి అని ఒక మాట వినపడింది అంటే డెఫినెట్ గా ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్ లో మాత్రమే జరిగింది. ఇంకెక్కడ కూడా ఆ రేంజ్ రిటర్న్స్ అనేవి రావట్లేదు. ఇప్పుడు ఆ డోపమిన్ కొద్ది వరకు గోల్డ్ వైపుగా షిఫ్ట్ అయింది. ఈ మధ్య గోల్డ్ ఇన్వెస్ట్మెంట్స్ పైకైనాయి బాగా. సో బేసిక్ ఏం జరుగుతుంది అంటే, ఇఫ్ యూ అబ్జర్వ్ దిస్ ప్యాటర్న్, ఎక్కడెక్కడైతే రిటర్న్స్ వస్తున్నాయో పీపుల్ వర్ జస్ట్ చేసింగ్ దెమ్, రైట్? సో బేసిక్ గా దట్ వాస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్. సో నేను ఎప్పుడు చెప్పేది ఒకటే మాట, మ్యూచువల్ ఫండ్ ఈజ్ నాట్ ఏ డిఫరెంట్ ప్రోడక్ట్. మ్యూచువల్ ఫండ్ ఈజ్ అ డైరెక్ట్ ప్రోడక్ట్ ఆఫ్ ఎ స్టాక్ మార్కెట్. ఎగ్జాక్ట్లీ. సో మ్యూచువల్ ఫండ్ అని అంటే అది ఎక్కడి నుంచో రాదు. స్టాక్ మార్కెట్ లో ఉండేటువంటి స్టాక్స్ ని పిక్ చేసి ఒక గ్రూప్ గా ఏర్పరిచిన దాన్ని ఒక ఫండ్ అని అంటారు. పూల్ ఆఫ్ స్టాక్స్ ఈస్ కాల్డ్ ఏ పోర్ట్ఫోలియో. మల్టిపుల్ పీపుల్ కమింగ్ అండ్ ఇన్వెస్టింగ్ టుగెదర్ ఈస్ కాల్డ్ ఎస్ ఎ ఫండ్ హౌస్. దట్స్ ఇట్. అంతకుమించి ఏం లేదు. ఇట్స్ డైరెక్ట్లీ రిలేటెడ్. yes it is. yes. సో బేసిక్ గా పీపుల్ విల్ నాట్ అండర్స్టాండ్. జనాలు ఎవరికి అర్థం కాని విషయం ఏంటి అని అంటే, స్టాక్ మార్కెట్ వర్క్స్ ఆన్ ఎకానమీ, రైట్? సో బేసిక్ గా ఆ ఒక టర్మ్ ని అర్థం చేసుకోకుండా మ్యూచువల్ ఫండ్ లో అంటూ ఇన్వెస్ట్మెంట్ పెడితే బై డిఫాల్ట్ గా 25-30% రిటర్న్స్ అంటూ డెలివర్ అవుతాయి అని చెప్పేసి బై డిఫాల్ట్ గా అందరికి ఒక మైండ్ సెట్ లో ఒక ఒపీనియన్ క్రియేట్ అయిపోయింది. సో నాకు వచ్చేటువంటి ఫోన్స్ లో చాలా మంది కొంతమంది అఫ్ కోర్స్ కొంతమంది అడిగే ప్రశ్న ఏంటి అని అంటే, సార్ మాకు ₹2 వడ్డీ వస్తుందని అడుగుతారు, విచ్ ఈస్ ఆల్మోస్ట్ 24%. ఇట్ ఈస్ ఇంపాసిబుల్. అసలు జరగదు అది. ఈవెన్ స్టాక్ మార్కెట్ లో డైరెక్ట్ గా స్టాక్స్ కొనేవాడికి కూడా రిటర్న్ రాదు. ద రియాలిటీ హియర్ ఈస్, ఈవెన్ వారెన్ బఫెట్ మేక్స్ హార్డ్లీ 18-19% per annum, and he is a very senior investor, and he is having a very big research team, and he is having access to every single company. ప్రతి ఒక్క డోర్ ని నాక్ చేసే సత్తా ఉన్నటువంటి వాళ్ళకి కూడా 18-19% వచ్చింది అని అంటే, ఎస్, ఇట్స్ అ పీక్ రిటర్న్. సో బేసిక్ గా ఇది రియల్ కాదు అన్న ఒక విషయం చాలా క్లియర్ గా చెప్తూ ఉంటాను. సో ఇంకొక ప్యాటర్న్ ని బాగా గమనించింది ఏంటి అని అంటే, చాలా మంది దేన్ని చేజ్ చేస్తారు అంటే, ప్రీవియస్ లాస్ట్ 5 year హిస్టరీ, 5 star రేటింగ్. సో సెబీ చాలా క్లియర్ గా చెప్పేది ఏంటి అని అంటే, ప్రీవియస్ పర్ఫార్మెన్స్ ఈజ్ నాట్ ఏ ఫ్యూచర్ ఎక్స్పెక్టేషన్. సో దాన్ని చూసి మన ఇన్వెస్ట్మెంట్ పెట్టకూడదు అని చెప్పి సెబీ క్లియర్ గా చెప్తూ ఉంటే, ఇక్కడ సో కాల్డ్ డిఐవైని ప్రోత్సహించేటువంటి ఇఫిన్ ఇన్ఫ్లుయెన్సర్స్
దే ఆర్ యాక్చువల్లీ మిస్లీడింగ్. సో దానికి సంబంధించి సెబీ ఇస్ వెరీ సీరియస్ అండ్ ఆస్కింగ్ ద గవర్నమెంట్ డైరెక్ట్ గా వీడియోస్ డిలీట్ చేసే పర్మిషన్ మాకు ఇవ్వండి అని చెప్పి నేను అప్లై చేసింది. యా, నిన్ననే చూసాను న్యూస్ నేను అది. సో బేసిక్ గా అక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే వీళ్ళందరూ మిస్లీడ్ చేసి 5 స్టార్ రేటింగ్, ప్రీవియస్ పర్ఫార్మెన్స్, యాక్చువల్ గా సెబీ దానికి ఆపోజిట్ చెప్తుంది, మీరు అలా చూడకూడదు, అది ప్రామిస్ కాదు అని చాలా క్లియర్ గా మెన్షన్ చేస్తూ ఉంటే దాని వైపుగా వెళ్తున్నారు. సో నేను నా దగ్గరకు వచ్చినటువంటి క్లయింట్స్ కి పోర్ట్ఫోలియోని డిజైన్ చేసేటప్పుడు ఐ వాస్ వెరీ పర్టికులర్. ఐ బిలీవ్ నేను ఆల్మోస్ట్ ఒక 7-8 మంత్స్ నుంచి ఐ వాస్ వెరీ పర్టికులర్. అక్కడ ఎకానమీలో కొంతవరకు వీక్నెస్ వచ్చే అవకాశం ఉంది, డేటాస్ అన్ని కూడా మారిపోతున్నాయి, కొంచెం వీక్నెస్ కనిపిస్తుంది, మిడ్ అండ్ స్మాల్ క్యాప్ సెగ్మెంట్ లో కొంచెం టెన్షన్ ఉంటుంది అని చెప్పి నేను ఐ వాస్ వెరీ క్లియర్ అండ్ ఐ వాస్ నాట్ టేకింగ్ ఎనీ కైండ్ ఆఫ్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఫర్ మై క్లయింట్స్. సో టు ప్రొటెక్ట్ దేర్ ఇంట్రెస్ట్, ఇన్ ప్రొటెక్టింగ్ దేర్ ఇంట్రెస్ట్, వాళ్ళ క్యాపిటల్ ప్రొటెక్ట్ చేయడానికి. వాళ్ళు వచ్చి నన్ను అడిగే ఫస్ట్ ప్రశ్న ఏంటి అని అంటే, నేను పోర్ట్ఫోలియో కన్స్ట్రక్షన్ చేసినప్పుడు సార్ XXX ఫండ్ పేరు చెప్పకూడదు కాబట్టి పలానా ఒక ఫండ్ కి సంబంధించిన స్మాల్ క్యాప్ ఎందుకు తీసుకోలేదు సార్ అని అడుగుతారు. సార్ నేను అడుగుతాను అది ఎందుకు తీసుకోవాలి చెప్పండి అని. సార్ ప్రీవియస్ గా బాగా రిటర్న్ ఇచ్చింది కదా సార్ అని చెప్పేసి అన్నారు. సార్ మీరు గట్టిగా నాకు సార్ కొంచెం ఓపిక పట్టండి, ఒక 2-3 నెలలు టైం ఇవ్వండి, ఆ తర్వాత నాకు ఫోన్ చేసి సేమ్ తీసుకోవాలని చెప్పండి అని చెప్పేసి అన్నాను. మళ్ళీ నాకు నిన్ననే అనుకుంటా కాల్ వచ్చింది, సేమ్ క్లయింట్ ఫోన్ చేసి సార్ లంసం చేయాలి సార్ అని చెప్పేసి అంటే, ఏం చేద్దాం సార్ మీరు చెప్పిన ఫండ్ తీసుకోమంటారా అని అన్నాను. సార్ పొరపాటున కూడా దాని జోలికి పోతుంది సార్, మీరు ఆ రోజు చెప్పినప్పుడు నాకు అర్థం కాలేదు మీరు ఎందుకు చెప్పారు అనేది. సో బేసిక్ ఇక్కడ పాయింట్ ఏంటి అని అంటే, ఆయన పడ్డప్పుడు మన దగ్గరికి వచ్చి ఇంకా లంసం పెడుతున్నారు చూసారా. సో ద లెవెల్ ఆఫ్ కాన్ఫిడెన్స్ దట్ వీఆర్ గివింగ్ టు ద క్లయింట్. సో బికాస్ ద ఎక్స్పీరియన్స్ వీ హ్యావ్ ఇన్ ద మార్కెట్, ద ఎక్స్పోజర్ వీ హ్యావ్ ఇన్ ద మార్కెట్, the connects we have in the market with the AMCs and the knowledge that AMCs are transferring to us. So basically the level of exposure we have is different. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఐటీ కంపెనీలో ఎవరో పనిచేస్తున్నారు, ప్రతి క్లయింట్ అడిగే ప్రశ్న ఇదే, మీరు ఐటీ కంపెనీలో పనిచేస్తున్నారు సార్, సో బేసిక్గా ఇప్పుడు నేను టీవీలోకి వచ్చి ఇంత ఘనంగా మాట్లాడుతున్నాను కదా, నేను వచ్చి మీ డెస్క్లో కూర్చొని మీ కంప్యూటర్ పక్కన కూర్చొని పని చేయమని నేను చేయగలుగుతానా? నేను డెఫినెట్గా చేయలేను. ఇన్ ద సేమ్ వే సార్ మీరు నా పని కూడా చేయలేరు. నేను ఇంత ఫైనాన్స్ మాట్లాడుతున్నాను కదా, ఇన్కమ్ ట్యాక్స్ అని అదని ఇదని, నేను నా సొంత ఐటీఆర్ కూడా నేను ఫైల్ చేయను. నేను ఒక సీఏని పెట్టుకొని నా ఫ్యామిలీకి సంబంధించిన ప్రతి ఒక్క ఐటీఆర్ సీఏ చెక్ చేపిస్తాను. సో ఇక్కడ ద పాయింట్ హియర్ ఈస్ మనకి తెలియని విషయాలు చాలా లోపల ఉంటాయి. సో బేసిక్ ఎవరి పని వాళ్ళు చేయాలి అనేది చాలా ఇంపార్టెంట్. Yes, exactly. And even the Kotak CEO is having his advisor for managing his mutual fund portfolio. Yes. And so many, అంటే చాలా పెద్ద సో కాల్డ్ CEOs of a mutual fund AMCs are having their own advisors. And even Ambani is having their own wealth managers. వాళ్ళకి తెలీదా ఇన్ని కోట్ల సామ్రాజ్యాన్ని బిల్డ్ చేసి ఇన్ని లక్షల కోట్లు రన్ చేస్తున్నటువంటి AMCలకు తెలీదా, దాని CEOలకు తెలీదా ఎట్లా మెయింటైన్ చేయాలో? సో బేసిక్ ద పాయింట్ హియర్ ఈస్ ఎవరి పని వాళ్ళు చేయడం అనేది సాధ్యం కాదు. అండ్ ఇట్ కుడ్ బి అ బాడీ ట్రీట్మెంట్ ఆర్ కుడ్ బి అన్ ఇన్వెస్ట్మెంట్. సో బేసిక్గా ఇప్పుడు జరుగుతున్నటువంటి సమస్యలో కూడా ఇప్పుడు ఏదైతే సో కాల్డ్ 110% ఆఫ్ ద డియాక్టివేషన్, టు బి ప్రిసైజ్డ్ 109% డియాక్టివేషన్స్ జరుగుతున్నాయి. అంటే 100 మంది సబ్స్క్రైబ్ చేస్తే SIPsకి 109 మంది అన్సబ్స్క్రైబ్ చేస్తున్నారు SIPsని. సో మెజారిటీ ఆఫ్ ద అవుట్ఫ్లోస్ అంతా అంటే సో కాల్డ్ స్టాప్ ఆఫ్ SIP జరిగేదంతా కూడా గైడెన్స్ లేని చోట. సో ఈ మాట నేను చెప్పటం కాదు, నాకు వన్ ఆఫ్ ద సీనియర్ ఇన్వెస్టర్, ఆ టైంకి నాకు తెలిసి నేను నా ఇన్వెస్ట్మెంట్ జర్నీని కూడా మొదలుపెట్టున్నాను, ఈజ్ వెరీ సీనియర్ ఇన్వెస్టర్, ఈ కేమ్ టు మీ. సో బేసిక్గా ఐ ఆస్క్డ్ హిమ్ ద క్వశ్చన్, సార్ ఇన్ని కోట్ల రూపాయలు మీరు మ్యూచువల్ ఫండ్స్లో సంపాదించారు కదా, హౌ డిడ్ దిస్ హ్యాపెన్? సో మీరు చేసిన ఈ జర్నీలో ఐ బిలీవ్ చాలా మార్కెట్ క్రాషెస్ ఉన్నాయి, ఫాల్స్ ఉన్నాయి, చాలా టైమ్స్లో మార్కెట్ అనేది ఆగిపోయింది. సో బేసిక్గా మీరు ఇన్ని కోట్ల రూపాయలు ఎట్లా అక్యుములేట్ చేయగలిగారు? ఐ వాంట్ టు షేర్ యువర్ స్టోరీ టు మై ఆడియన్స్. సో అది ఒక ఇన్స్పైరింగ్గా ఉంటుంది అని చెప్పేసి నేను అడిగినప్పుడు ఆయన ఒకటే మాట చెప్పారు, సార్ ఆ రోజు అసలు డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ లేదు సార్, ఓన్లీ అడ్వైజర్ ఉండేది. సో నాకు ఏ డౌట్ వచ్చినా అడ్వైజర్కి ఫోన్ చేసేవాడిని. ఆ రోజుల్లో లేకుండే అసలు, దెర్ ఇస్ నో డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్, ఓన్లీ అడ్వైజర్ త్రూనే పోవాలి, దెర్ ఇస్ నో ఆప్షన్, MFD నుంచే వెళ్ళాల్సి ఉండేది. సో బేసిక్గా ఏ డౌట్ వచ్చినా, ఏ ప్యానిక్ అయినా కానీ, ఏ సిచ్యువేషన్ ఉన్నా కానీ ఐ యూస్ టు కాల్ మై అడ్వైజర్. సో ఇమీడియట్గా హీ యూస్ టు ఆన్సర్ ద కాల్. ఆయన ఎక్స్ప్లెయిన్ చేసేవాడు, సార్ ఇట్లుంది సిచ్యువేషన్, సో ఇది ఇప్పుడు ఇట్లా జరుగుతోంది, కుదిరితే ఈ టైంలో మనం బెటర్గా చేద్దాం, ఇంకా ఇట్లా గైడ్ చేయబట్టి ఇన్ని సంవత్సరాల పాటు నేను ట్రావెల్ చేయగలిగాను సార్. ఆయన అదే మాట ఇంకోటి కూడా చెప్పాను, నా సేమ్ కొలీగ్, మీ ఇద్దరం ఒకేసారి మా ట్రావెల్ని స్టార్ట్ చేశాము. ఆయన మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు, నేను చేస్తున్నాను, మేబీ ఆయన కొంచెం లేట్గా చేశారు. ఆయన ఏం చేశారంటే DIY, మేబీ అప్పట్లో రెగ్యులర్లోనే పెట్టాము, DIY మెథడ్లో వెళ్ళారు ఆయన అప్పటి నుంచి కూడా. అండ్ సొంతంగా ప్రయోగం చేద్దాం, లెట్ మీ ట్రై, నేను ఏదో చేద్దాము అని చెప్పి. ఆయన మాత్రం ఏమి చేయలేకపోయారు. ద పాయింట్ హియర్ ఇస్ సాలరీస్ ఏమైనా, ఇన్వెస్ట్మెంట్ అమౌంట్స్ ఏమైనా కానీ ఇక్కడ తేడా వచ్చింది ఏంటంటే ద లెవెల్ ఆఫ్ డిసిప్లిన్. సో ద లెవెల్ ఆఫ్ డిసిప్లిన్ అనేది ఎప్పుడు ఉంటుంది అంటే ఒక గురువు ఉన్నప్పుడు. సో టీచర్ లేకపోతే మనకు చదువు అన్నది ఒంటికి కప్పుతుందా? ఒక స్పోర్ట్ నేర్చుకోగలుగుతామా? మ్యూజిక్ నేర్చుకోగలుగుతామా? జీవితంలో ఏమీ చేయలేం.
సో బేసిక్గా ఒక గైడ్ అనే వాళ్ళు ఉంటేనే మనం ఈ లెవెల్ ఆఫ్ అచీవ్మెంట్ అనేది తీసుకోగలుగుతామన్న విషయం నేను మా ఫ్రెండ్తో కంపేర్ చేస్తే నాకు అర్థమైంది సార్ అని చెప్పేసి అన్నారు. ఇన్ ద సేమ్ వే రీసెంట్గా ఒక క్లయింట్ కూడా మళ్ళీ వచ్చినప్పుడు చెప్పింది ఏంటి అని అంటే, సార్ అసలు ఏంటి సార్ మార్కెట్ ఎట్లా పడిపోతుంది, కానీ మన దాంట్లో ఏంటి సార్ పెద్దగా ఎందుకు ఉంటుంది, బికాస్ మీ అందరికీ మనకు క్లారిటీ ఉంది. మనం మార్కెట్లో పెట్టేటప్పుడు మనం పద్ధతి ప్రకారం పరిగెట్టాలి తప్పించి పద్ధతి లేకుండా ఒకవైపుగా ఏదైతే జరుగుతుందో అంటే అందరు ఇటు పరిగెడుతున్నా అటువైపుగా పరిగెడితే మనకెందుకు డబ్బులు వస్తాయి. మార్కెట్లో ఒక థియరీ క్లియర్గా ఉంది. వెన్ మార్కెట్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ ఇన్ హయ్యర్ లెవెల్స్ వీ షుడ్ బి అట్ ద ఫియర్ జోన్. యాక్చువల్ ఇన్వెస్టర్ థియరీ అది. మార్కెట్ ఎప్పుడైతే పడుతుందో మనం అప్పుడు యాక్టివ్ అవ్వాలి. నా క్లయింట్ కాల్ చేసిన ప్రతిసారి ఒకటే మాట చెప్తా, సెలబ్రేట్ దిస్ ఫాల్. ఇంతకు మించినటువంటి శుభ పరిణామం ఈ స్టాక్ మార్కెట్లో జరగదు. అది ఈ జనరేషన్ కి సంబంధించిన ఇన్వెస్టర్స్ వచ్చిన తర్వాత రాబోతున్నటువంటి వన్ ఆఫ్ ద గుడ్ ఫాల్. సో దిస్ ఈస్ అ వెరీ గుడ్ అక్యుములేషన్ జోన్. నేను గత కొన్నాళ్ళుగా బాధపడుతున్నా, అక్యుములేట్ చేయడానికి టైం దొరకట్లేదు, మార్కెట్ అసలు అవకాశం ఇవ్వట్లేదు అని. నౌ వీ హ్యావ్ ఎ గ్రేటర్ ఆపర్చునిటీ టు ఇన్వెస్ట్ ఇన్ మార్కెట్స్. లెట్స్ అక్యుములేట్. బట్ అగైన్ ఎక్కడ? ఇది పెద్ద ప్రశ్న. ఇన్ని వేల ఫండ్స్, 2,000-2,500 ఫండ్స్ ఉన్నటువంటి ఈ మార్కెట్లో, 36 కేటగిరీస్ ఉన్నటువంటి ఈ మార్కెట్లో ఎక్కడ అన్ని పడిపోతున్నాయా అంటే లేదు కదండి. కొన్ని ఫండ్స్ పడుతున్నాయి, కొన్ని ఫండ్స్ స్టేబుల్ గా పడుతున్నాయి. ఎంటైర్ మార్కెట్ క్రాష్ అయ్యేటప్పుడు అన్ని పడతాయి, కానీ ఎంత? సో మన బీటా ఎంత మార్కెట్ తో కంపేర్ చేసి ఎంత తక్కువగా పడుతున్నాం, ఇది యాక్చువల్ గా డిసైడ్ చేస్తుంది. మార్కెట్ పెరిగేటప్పుడు ఎంతగా పెరుగుతున్నాం, బీటా ఆల్ఫా ఎంత ఉంది మనకి, ఇది మనం డిసైడ్ చేసేది. సో బేసిక్ గా ఈ బీటాని డిటర్మైన్ చేసేదాన్ని, ఈ ఆల్ఫాని డిటర్మైన్ చేసేదానికి కొంత అనుభవం ఉండాలి. అనుభవం ఎవరికి వస్తుంది అని అంటే, కొంచెం ఎక్కువ కాలం మార్కెట్లో స్పెండ్ చేసి అదే ఉద్యోగం చేసే వాళ్ళకి డెఫినెట్గా ఉంటుంది. ఈవెన్ ఒక ప్యూన్ చేసే పని మనం చేయలేం, అనుకుంటే అనుభవం వేరు. దాన్ని ఎట్లా క్లీన్ చేస్తే పోతే ఆయనకు తెలుసు, అది చిన్న పని అయి ఉండొచ్చు, కానీ అదే పని మనం చేయగలుగుతామా? చేయలేం. ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ పోవాలి. సో డెఫినెట్లీ అన్ అడ్వైజర్ కెన్ హెల్ప్ యూ అవుట్. గో టు ఎన్ MFD, ఇఫ్ నాట్ గో టు ఎన్ RIA, ఇఫ్ నాట్ గో టు ఎన్ రీసెర్చ్ అనలిస్ట్. కాకపోతే రిజిస్టర్డ్ బాడీ దగ్గరికి వెళ్ళండి. అండ్ దేర్ ఇస్ అ వెరీ క్లియర్ గైడ్ లైన్స్. అన్రిజిస్టర్డ్ బాడీస్ దగ్గరికి వెళ్ళి అన్నెసరిగా చేతులు కాల్చుకోకండి. ఫిన్ ఇన్ఫ్లుయెన్సెస్ ఆర్ నాట్ ద రిజిస్టర్డ్ బాడీస్. గో టు రిజిస్టర్డ్ బాడీ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.